ప్రతిరోజు వెళ్ళి ఆ హాస్పిటల్లో గిరిగారిని కలిసేవాడిని. చనమలశెట్టి సునీల్ గారు వచ్చినా, చర్ల జగ్గిరెడ్డి గారు వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా నేను కింద చూసి వారిని గిరిగారి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడించేవాడిని. కానీ ఆయన ఒకసారి పద్మనాభం గారితో మాట్లాడతానని చెప్పి నేను అడిగినప్పుడు వల్ల ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా, తర్వాత మాట్లాడదు కానీ అనేవారు. కానీ జూలై 30వ తారీఖున ఆయన సోమాజిగూడ యశోద హాస్పిటల్కి రావడం జరిగింది మరలా. అప్పుడు డయాలసిస్ గురించి అని 2-3 తారీఖుల్లో డయాలసిస్ గురించి అని చెప్పి డయాలసిస్ చేయించుకున్న తరుణంలో ఆ పక్క బెడ్ మీద నా భార్యకి కూడా డయాలసిస్ జరుగుతుండగా నేను పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి, నేను మీ అభిమానిని సార్, జనసేన పార్టీలో ఉంటున్నాను, మీ అమ్మాయి క్రాంతి గారితో నేను ట్రావెల్ చేస్తున్నానని చెప్పినప్పుడు ఆయన కళ్ళలో ఎంతో ప్రేమతోటి, అవునా మా అమ్మాయి ఎలా ఉన్నారు, బాగున్నారా, జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్త అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు ఆయనకి కూతురి మీద అమితమైన ప్రేమని ఆయన కళ్ళలో నేను చూడడం జరిగింది. కానీ ముద్రగడ్డ గిరిగారు ఆయన్ని పద్మనాభం గారి స్థాయిని తగ్గించే విధంగా కూతురంటే ఎంతో కోపమని, కూతురి విషయం అసలు ఎత్తొద్దని చెప్పేవారని చెప్పి చెప్పడంతో నాకు ఎంతో బాధ కలిగింది. చనిపోయిన వ్యక్తి వచ్చి మరలా నిజాలు చెప్తాడా అన్న ఉద్దేశంతో ఈ రకంగా మాట్లాడడం జరిగింది. కానీ సాక్షాత్తు నా కళ్ళతోటి నేనే చూశాను, నాకే పద్మనాభం గారు చెప్పడం జరిగింది కూతురి మీద ఎంత ప్రేమ ఉందనేది. కానీ ఈ రకంగా ప్రజలని అబద్ధాలు చెప్పి తప్పుదో పట్టించి పద్మనాభం గారి స్థాయిని తగ్గించడం అనేది నాకు ఎంతో బాధ కలిగింది. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది.